తరుణ్ మావయ్య.
కరుణ. పేరులో కరుణ ఉన్న నీ మాటల్లోనూ చేతల్లోనూ అది లేకపోతే మనిషిగా బ్రతకడం ఎందుకు? నీ చూపుల్లో కూడా ఈ భూమిని నాశనం చేయాలన్న కసి కనిపిస్తూ ఉంది. నీకెందుకింత ఆవేశం? అదిగో అఘోరుడు వచ్చేశాడు, నీ శిష్యుడు వచ్చేశాడు. పొద్దు పొడవటానికి ఇంకా 9 ఘడియలే ఉన్నాయి. సూర్యుడు ఉదయించక ముందే నా జ్ఞాననేత్రంతో చూసిన లక్ష్యాన్ని నేను పూర్తి చేయాలి. నీ ప్రయాణంలో నిన్ను అంతం చేయడానికి ఆమె ప్రయోగించే తాంత్రిక శక్తుల్ని నువ్వు అణిచివేయాలి. ఎందుకో తెలుసా? నువ్వు నాకు కావాలి. మనిషి మంచి చెడు చేయడానికి ఒక జన్మను మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. ఆశలు నెరవేరకుండా ఎవరైనా చనిపోతే వారి యొక్క ఆత్మ ప్రశాంతంగా ఉండదు. చూసావా, తీరని పగ ఎంత ఉందో. నీ ప్రాణమే దానికి కావాల్సింది. మీరు నన్ను కాపాడాలి, నాకు బ్రతకాలని ఉంది. నిన్ను ఎలా కాపాడాలో నాకు ముందే తెలుసు, కానీ నువ్వు చాలా విషయాలు దాచిపెట్టావు. ముందుగా నువ్వు నీ మనసుని ఆధీనంలో ఉంచుకో. చెప్పు, ఎందుకు నువ్వు ఈ వేషం వేసుకున్నావు? నీ అసలు రూపం చూపించు. నన్ను కాపాడండి, నేను తప్పు చేశాను, కానీ త్యాగం చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు. నేను పొందాలి. ఈ జన్మలో నేను పొందాలనుకున్నవి అన్నీ నేను పొందాలి. నీ శరీరంలో నుంచి ఒక రక్తం బొట్టుని ఈ అఘోరాకి అర్పించు. నీకు ఆ అఘోర అభయం ఇచ్చాడు. ఇకనైనా నీ మనసులో ఉన్నది చెప్పు. చెప్తాను, మొత్తం చెప్తాను. మనసుని, దేహాన్ని కులదేవతకి సమర్పించి సంతోషము, శాంతి నిండి ఉన్న ప్రేమపూర్వకమైన ఒక చిన్న గ్రామం, అదే ఆ ఆత్మకూర్. చాలా అందమైన, ప్రశాంతమైన గ్రామం. ఆ రోజు అక్కడ పండగ. వాళ్ళకి ఎంత కష్టాలున్నా వాళ్ళందరూ చేరి సంతోషంగా ఉండే ఒక సమయం అది. కాపాడు తల్లి. ఏనుగు వస్తుంది, పరిగెట్టండి. అమ్మోరు తల్లి, తల్లి.
అబ్బో వాముకుంట్లాడడానికి తయారైపోయారా? టైం లేదు స్వామీజీ, చాలా పని ఉంది. మీతో ఆడడానికి ఆదివారం వస్తాను, ఆ రోజు సెలవేగా. కాస్త ఓపిక పట్టవయ్యా. ఓర్పా అది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు. లేదు గీపికి లేదు, వదలవయ్యా. అది లేదు. దేవుడి మీద నమ్మకం ఉండాలి, అది కూడా లేదు. మరి మరణం రాకుండా ఎలా ఉంటుంది? ఆ ఈయన మా చిన్నాన్న ఆత్మహత్య కోసం చెప్తున్నారు. అదే అది కాదు, ఏనుగు అతన్ని చంపింది కదా, దాన్ని ఎవరో ఉసుగొలిపారు. తర్వాత ఏను కాపరినా? నువ్వు మాట్లాడకో. ఆ మాట పొగరు బతుకు చెప్పండి. మీరు ఎలా కూర్చోండి. అదేంట్రా అది? పువ్వు అది నాకు ఇవ్వు. ఓ చెవుటాయాలి. జాతరని ఆపేశారు. ఆ ఎవరు? సాక్షాత్తు అమ్మవారే. అయితే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వనా? నువ్వు నాస్తికుడివి, కాస్త జరిగి కూర్చో. ఇటు పక్కకి కాదు, అటు పక్కకి జరిగి కూర్చో. ఈ ఉత్సవం మళ్ళీ ఆగిపోవచ్చు, మరణాలు సంభవిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి శ్రీకారం రాత్రి గుద్దుకొని చనిపోయింది కదా. ఆ డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ కూడా నాకు తెలుసు. ఆ పక్కూరు ప్రేమ వ్యవహారంలోనే కదా ఆ పిల్ల చచ్చిపోయింది. అయ్యి కూడా పోలీస్ నువ్వు స్టేషన్ లో నోరు మూయ్. తను చనిపోయి ఎంత కాలం అయింది? ఆ డీటెయిల్స్ కూడా తీయమంటారా? చెప్పండి, తెద్దాం. ఏమంటారు? ఆ అమ్మాయి ఇచ్చిన శాపం 7 తరాల వరకు తగులుతుంది. ఎన్ని? 7. 1, 2 అయితే నాకు ప్రాబ్లం లేదు. నేను 8వ తరం. నువ్వేం మాట్లాడకుండా ఉండరా. దానికి ఏం చేయాలో చూడండి. ఆ చెప్పు. శుక్రుడు, ఏయ్ నువ్వు గురుడు. కాదురా, ఆయన్ని చూడండి. మన గ్రామాన్ని కాపాడటానికి ఎలాంటి దారి కనబడలేదు. త్వరలో ఒకరు వస్తారు ఈ గ్రామాన్ని రక్షించడానికి. ఆకుపచ్చ షర్ట్ వేసుకున్నతరా? కాదు. మరి ఎరుపు ఎందుకు? ఇంట్లో ఎరుపు అరే చొక్కా ఉంది. పచ్చ ఎరుపు కాదులే, మూసుకొని ఉండరా. ఓహో, అయితే నీలా చొక్కా వేసుకొని బోడిగుండోడు అయి ఉంటాడు. ఆ రక్షకుడు ఈ గ్రామాన్ని కాపాడుతాడు. అప్పుడే ఈ గ్రామం ఆ అమ్మాయి శాపం నుంచి విమోచనం పొందుతుంది. ఏంటి చెప్పింది జరిగిందా? ఎవడో రక్షకుడు వస్తాడంట. ఎవడొస్తాడు? లేని వాళ్ళకి మణులు మాణిక్యాలు ఇవ్వడానికి వాడేమన్నా రాజవంశుడా? ఈ జ్యోతిష్కుడు చాలా గొప్ప మనిషి. దీంతో అతని బండారం బయటపడుతుంది. అయితే ఈ ఉత్సవాన్ని ఆపింది అమ్మోరే కదా. నాకు బూతులు వస్తాయి. ఏనుగు తొండలోకి చేమ దూరి ఏనుగు పారిపోయింది, గాలికి దీపం మారిపోయింది. అంటే విషయం అంతేనమాట. దొంగేనుగు. మీరంతా వెళ్ళి పని చూసుకోండి. అందరూ పని చూసుకోండిరా. రాఘవా ఆగరా, కొంచెం పని ఉంది, వస్తున్నా. వీరన్నయ్య, ఈ బుట్ట కొంచెం ఎత్తవా? ఆ, నీకు సహాయం చేయకుండా ఉంటానా చెప్పు. ఏంటి ఎలా ఉన్నావు ఇంతకీ? ఆ. రే, మన కుండబార్కి వచ్చి రేయ్ ఆ సట్టి దగ్గర నీ చెత్త పనులేం చూపించకరా. అది పగలని సట్టి. దాన్ని కాదురా, దాని కొండను కూడా నేను బద్దలు కొడతా. చేయగలవా? కావాలంటే నువ్వు చూడు. తొందరలో నేను దాన్ని వశం చేసుకోకపోతే అప్పుడు చూడు. ఆడుకుని నీ ఇంట్లో వదులుతాను. అది సరే, నేను చూసేస్తాను. ఈడు చెయ్యగలడా? చేస్తాడేమో చూద్దాం. రాఘవ, ఏంటి? నేనొక మాయ చేస్తాను చూడు. నువ్వు ఇక్కడి నుంచే చూడు. అదేంటి? నువ్వు నాతో వస్తే నేను సాయం చేయలేదనుకుంటారు. క్షమించు భార్గవి, కాస్త ఆలస్యం అయింది. నేను కూడా లేటే. దీన్నే మనసులు కలవడం అంటారు. నిజం చెప్పు భార్గవి, ఒంటరిగా ఉన్న నీకు ఒక మగాడు తోడు కావాలనిపించడం లేదా? భార్గవి, నీ ఆశలన్నీ మనసులోనే దాచుకుని పగలని కొండలా ఉన్న నీ శరీరానికి ఒక మగతోడు ఉండాలి కదా. నీ గుండె చప్పుడు ఈ వీరయ్య కోసం లప్టప్ అని కొట్టుకుంటుంది కదా భార్గవ్. అయ్యో అదేంటి పగిలింది కొండ. అమ్మ ఊస్తోంది.
అనుకున్నదొక్కటి అయ్యింది. ఏంటి మాయం చేసావా? నేను బాగా నేను తినేవాడిని. చూశానులే. కుండ పగిలినట్టుందే. ప్రస్తుతానికి బాడీ టచింగ్లు వద్దు. ప్రస్తుతానికి చూసి ఆనందించు, లేకపోతే కొండ బదులైపోతుంది. పోరా ఎదవా, ఏయ్, ఏమంటున్నావు? పోరా ఎదవా అన్న. అలా మర్యాదగా చెప్పు. వస్తాను. అయ్యో ఎంతకాలం ఇలా జీవితంలో కష్టపడతావు? కలిసి రాకపోతే ఏం చేస్తావు? వివాహం అనేది ఒక వరం. నా గురించి ఆలోచించి మీరు బాధపడకండి అమ్మమ్మ. నీ కష్టాలు మర్చిపోయి మిగిలిన వాళ్ళ కోసం నువ్వు బ్రతికేది చూస్తుంటే మనసు బాధగా ఉంది. దేవి, ఈ గ్రామాన్ని రక్షించేవాణ్ణి తొందరగా పంపించమ్మా. ఈ గ్రామ సమస్యలు తీరిపోతే నా బిడ్డకి మంచి రోజులు వస్తాయి. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? బామ్మ, అది స్నానం చేయడానికి వెళ్తే అక్కడే ఉండిపోతావా? గుళ్ళో దీపం వెలిగించాలని తెలీదా నీకు? వెళ్ళు. మ్, ఉమ్. ఒకటి రెండు గేమ్. తప్పు, అలా కాదు. తాళం మారింది. నేను ఎలా వాయిస్తున్నానో చూడు. నువ్వేం బాధపడకు, నీకంతా నేర్పిస్తాను నేను, సరేనా? అమ్మమ్మ, ఏమైంది? ఈ గ్రామం నాశనం అవుతుంది. అందరూ నాశనం అవుతారు. నువ్వేమంటున్నావు అమ్మమ్మ? కలలో నేను చూసేనే. దేవికి కోపం తగ్గలేదు. అంతా ఒట్టి భ్రమ. నువ్వు పడుకో. భగవంతుడా, మే ఎదురు చూసి ఆ రక్షకుడు తొందరగా రావాలి. పడి కమాన్ హరి అప్. ఏయ్ ఆగరా, పరిగెట్టకు. ఆగరా, పరిగెట్టుకు. ఏయ్ పరిగెత్తకరా, ఆగు. ఏయ్, నీకే చెప్తున్నా. ఏయ్ ఆగమంటుంటే. నీకే చెప్తున్నా. ఏ స్టాప్. ఏయ్ ఆగరా. వాడు ఆ చీకట్లోకి వెళ్ళి ఏయ్ మాయమైపోయాడు సార్. ఆగరా రేయ్. ఆగు. వాడు మనకి ఇంకా కనపడడు. మనం వెనక నుంచి వెళ్దాం. మీ నిర్లక్ష్యం వల్లే వాడు తప్పించుకున్నాడు. త్వరగా అతన్ని కస్టడీలోకి తీసుకోవాలి, లేకపోతే మీ ఇద్దరిని సస్పెండ్ ఎస్ చేస్తాం. సార్. కొంచెం ఇట్రా, నీకు ఒక విషయం చెప్తాను. ముందులో నించో. ఇది దాటితే ఆత్మకూరు గ్రామం. అక్కడ చాలా తక్కువ మంది ఉంటున్నారు. అక్కడికి మనం పోలీస్ డ్రెస్ లో వెళ్తే మనల్ని గుర్తు పట్టేస్తారు. అందుకే మనం మారు వేషంలో వెళ్తాం. భలే ఐడియా. నేను చాలా స్టడీ. అయితే నేను పట్టుకోకర్లేదు. పట్టుకోలే. ఎవడరా ఇక్కడ అది ఒలకట్టింది? వల కాదు, గోడ. ఎవడు పైనుంచి టార్చ్? అది చంద్రుడు అన్నయ్య. అయితే మనం పొద్దున కలుసుకుందాం, సరేనా? గుడ్ నైట్. రేయ్, పిలిచామండ్రా. ఏయ్ తలుపు తీవే. ఇది నీళ్ళు కాదురా, రా. ఇది నా ఇల్లే.
అయితే మరి ఆ పిల్ల అది నా పెళ్ళం. నాకు అస్సలు తెలియదు. నేను ఆ విషయం ఎవరికి చెప్పలేదు. నువ్వు లోపలికి వెళ్ళవే. అమ్మాయిలు తిడితే నాకు అస్సలు నచ్చదు. సరే. ఓరే రాఘవ, ఏంటి? నేను విషయం చెప్పడం మర్చిపోయాను రా. మన గ్రామ సరిహద్దు ఉందే, నువ్వు అక్కడికి వెళ్ళి కాపలా కాదు. ఇప్పుడేనా? ఇప్పుడే వెళ్ళాలా? పొర పంది. ఏం చెప్పావు? పొర పంది. అలా మర్యాదగా చెప్తే రాగా వెళ్తాడు. జరుగు. నువ్వేమనుకున్నా? నేను నిన్ను పట్టించుకొని అనుకున్నావా ఏంటి? మహాభారతంలో కర్ణుడురా నేను. కవచకుండాలి చూస్తా. నువ్వు సరిహద్దుల్లో కాపలా ఉంటే నేనేమో నీ ఇంటి కాపలా ఉంటానా? ఈ వేరే మనసు నువ్వు అర్థం చేసుకోవాలరా. క్షమించు వీరయ్య. చూడవే, మా అన్నయ్యకి ఎంత పెద్ద మనసు ఉందో తెలుసా? రే, నీకు అర్థమైంది కదా? అర్థమైంది. అర్థమైందా నీకు? ఈ వీరయ్య మనసు నాకు బాగా అర్థమైంది. నిన్న జీవితంలో మర్చిపోనానే. అంతే చాలరా నాకు. ఎప్పటికీ మర్చిపోను. నేను వచ్చేవరకు పనులన్నీ చేసుకున్నా. నువ్వు వెళ్ళరా. ఆగాగు, నువ్వు తొందరగా వెళ్ళి వచ్చే. మరి నేను టీ తాగలి కదా. నేను తీసుకొస్తానా? చక్కెర తక్కువే. అయితే సరే పొద్దున్నే కలుద్దాం. నువ్వు తొందరగా వచ్చే. నేను రాను. అయితే సరే పొద్దున్నే కలుద్దాం. అంత మన బ్రాహ్మ. అయ్యో దేవుడా, పాము వచ్చేసినే. పాము దెయ్యమై వచ్చిందా? ఎవరది? ఎవరది? పామా? ఎవరు? ఊరికే నన్ను భయపెట్టకూడదు. ఈడావిడ భార్గవి ఇంటికి వెళ్తున్నాడు అంటే అది కొట్టెట్టేసిందా? ఏమో ఆడదు కదా. నువ్వంటే నాకు అసహ్యం. నేను ద్వేషిస్తున్నాను. నిన్ను ఇక్కడ
ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తాను. భార్గవి, నువ్వు నన్ను వదిలేస్తే నన్ను పోలీసు పట్టుకుంటారు. నేను బ్రతకాలి, అందరూ మెచ్చుకునే మంచి మనిషిగా. ఛే! నాకు తెలుసు నేను చేసిందంత తప్పే. నీ జీవితాన్ని కూడా నాశనం చేశాను. నేను జైలుకి వెళ్ళిన తర్వాత నా భార్యని మళ్ళీ చూసింది అనుకోకుండా జరిగింది. అప్పుడే నేను ప్రేమగా ఉన్నట్టు నటించాను. కారణం, నాకు కావాల్సింది ఆశ్రయం. ఆ దేవుడే నన్ను నీ దగ్గరికి చేర్చాడు. నేను మంచి బ్రతుకు బ్రతకడానికి నువ్వు నాకు సహాయపడవా? నన్ను కాపాడవా? నాకు భర్త ఉన్నట్టు, నాకు పెళ్లి జరిగినట్టు ఈ గ్రామంలో ఎవరికీ తెలియదు. మిమ్మల్ని పోలీసు పట్టుకున్న తర్వాత నాకంటూ అక్కడెవరూ లేరు. రాత్రికి రాత్రే నేను అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చేసాను. ఇప్పుడు నేనెంతో ధైర్యంగా దేన్నైనా ఎదిరించే భార్గవిగా ఇక్కడ నేను బతుకుతున్నాను. ఈ గ్రామం వాళ్ళే నన్ను కాపాడారు. మీ గురించి అడిగితే నేను ఏం చెప్పగలను? మీరేం మాట్లాడకండి. అతను దాని ఇంట్లోకి వెళ్ళడం నేను నా 2 కళ్ళతో చూసాను. నీ కళ్ళతో చూసావనే ఇప్పుడు మాకు డౌట్. నేను చెప్పింది ఎప్పుడైనా మీరు కొంచెమైనా నమ్మితే కదా. అది సరే. ఆ తర్వాత భార్గవి ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు? చెట్టు ఎక్కడానికి. నేను చెప్తే గానీ మీరు అందరికీ అర్థం అవ్వదులే. అది సరే కదా. రేయ్, అనవసరంగా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. రేయ్, వీడు నా కజిన్ బ్రదర్ తెలుసా? నేనే. అది సరేలే, మొహం మీద ఒక్కటి ఇచ్చాననుకో ముయ్యరా. ఏది ఏమైనా నిజం మాట్లాడేవాడికి విలువ లేదు. అది మీరు నిజం చెప్పలేదు కాబట్టి మిమ్మల్ని ఎవరూ నమ్మలేదు. ఏదో ఒకటి, భార్గవి వల్ల మన గ్రామానికి మంచి జరుగుతుంది కదా. మరి తను విదేశీ కరెన్సీ దొరికే వ్యాపారం కదా పెట్టింది. అదే వ్యాపారం? ఇలా రా. అవునా? అది కూడా ఆరంభం చేసిందా? మనం అడగక తప్పదు. ఫ్రీగా అలాంటి సేవలు దొరకవు, డబ్బుతో వెళ్ళాలి మరి. అయ్యో, ఈ ఊర్లో బతికే మనం తలకెత్తుకొని ఎలా నడవాలరా? ఈ బోడి తలను వెత్తితే ఎంత, ఎత్తకపోతే ఎంత. ఒక్కటి ఇచ్చాననుకో. ఏది ఏమైనా ఈ విషయం గురించి తను అడగాలి. రే కజిన్ బ్రదర్, నువ్వురా. అలాగే చేద్దాం, పదండి, పద. వెళ్దాం. అడగండి. మీరందరూ ఏం తెలుసుకోవాలి? నీ ఇంటి విషయాలు తెలుసుకోవడం రాలేదు. నువ్వు అక్కడ దాచిపెట్టావు కదా, దాని గురించే ఇక్కడికి వచ్చావు. నేనెవరిని దాచిపెట్టలేదు. నీ పతివ్రత కథల గురించే కాదు, నీ బోడి వ్యాపారం గురించి కూడా నోరు మూయరా. తెలుసు. ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు ఇంత కోపడుతున్నావు? ఇదిగో ఎలా చూడు, నేను నిజంగా చూశాను. నువ్వు అడుగుదాన్ని. భార్గవి, నిజమే చెప్తున్నావా? మీ అందరి ముందు నేనేది దాచలేను. ఇక్కడికొచ్చిన మనిషి మరెవరో కాదు, ఈ గ్రామ రక్షకుడు. కొంచెం ఇలా రా తల్లి. రాలేదన్న అతను ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ ముసల్దాన్న నమ్మకో, ఇది అబద్ధం చెప్తుంది. మర్యాదగా అతన్నే బయటికి పంపించు. నా నరాలన్నీ వాడితో దడదడలాడుతున్నా. తన్నులు తింటానికా? ఎలా ఉంటాడేంటి? మాట్లాడుకున్నాడు. రే, స్వామి ధ్యానంలో ఉన్నారు. 3 రోజుల తర్వాతే లేస్తారు. స్వామియా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. అయ్యో. 3 రోజులు ఆయన కాపాడేద్దాం అనుకుంటున్నావా? రమ్మనండి. వద్దు వీరయ్య, స్వామికి ఆటంకం కల్పించుకో. వాడి స్వామి కాదు, ఆ స్వామి. బయటికి పంపించవే, లోపలికి వచ్చామనుకో నువ్వు అక్కడ వెళ్తావు. నువ్వు మాట్లాడకరా. మీరు నమ్మట్లేదు కదూ? మీరు చూడాలా? చూడాలి, చూడాలి చూడాలి, చూడాలి. చూడాలి. చూపిస్తాను. స్వామి శరణం. క్షమించు. ఇప్పుడు నమ్ముతున్నారా? అందరికీ ఇప్పుడు తృప్తే కదా? 3వ రోజు స్వామి మీకు దర్శనమిస్తారు. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఎంతకే ఎవరు? వాల్మీకి తమ్ముడా? 3 రోజుల తర్వాత వస్తాం. భగవంతుడా, నాకు చాలా భయంగా ఉంది. మనం ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా? ఎందుకు? ఈ రోజు నుంచి మూఢనమ్మకాలతో నిండి ఉన్న ఈ గ్రామానికి రక్షకుడిని నేనే. బ్రహ్మ నా కోసం సృష్టించిన ఒక కొత్త అవతారమే స్వామి
స్వామి బ్రహ్మానంద. ఓం భగవతి. ఎప్పుడూ ఈ ఊళ్ళోనే ఉండాలనుకుంటే ఈ ఊరి జనం ముందు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏమిటి మాట్లాడడం లేదు? ఇక మీదట ఈ రక్షకుడు చెప్పేదే వేదవాకు. నువ్వు వేసి చూడు. 3వ రోజు ఈ గ్రామస్తులు మన ఇద్దరిని భార్యాభర్తల్లా అంగీకరిస్తారు. ఎలా? ఈ గ్రామానికి శాప విమోచనం కలగాలంటే నాకు భాగస్వామి కావాలని చెప్తాను. అంటే భార్య అని, నా జీవిత భాగస్వామి అని. అలా చెప్పి నిన్ను నేను ఎంచుకుంటాను. అందరి జనాల ముందు నేను అంగీకరిస్తాను. ఇంకా ఎవరికీ భయపడకుండా ఇద్దరు కలిసే ఉండొచ్చు. మీరు నన్ను మోసం చేయరులేండి. మన కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ఇంకా 3 రోజులే ఉన్నాయి. ఓం భగవతే నమః. స్వామి మాటలు చాలా బాగున్నాయి. స్వామీజీ అంటేనే ఇలా నోరు తిరగని పదాలన్నీ ఖచ్చితంగా వాడాలి భార్గవి. స్వామీజీ అంటే మరి ఇది చాలా ముఖ్యం. ఈ వేషంలో మనల్ని గుర్తుపట్టడు ఎవరి వల్ల కాదు. అవుతే ఇలాగే అడుక్కుని తిందామా మనం? అది మంచిదే. నువ్వు పోలీస్ గా ఉన్నప్పుడు లంచం తీసుకోవడం అలవాటేగా. దానికన్నా ఇదే బాగుంది. వస్తుంది యాక్టింగ్ యాక్టింగ్. సూపర్ పీస్ కదా. అయ్యా దాహంగా ఉంది, ఇస్తావా? తాగడానికి నీళ్ళు ఇస్తావా అని. వెళ్ళి ముంచుకుంటాను. ఇలారా, నువ్వు ఇలా అమ్మాయిల్ని చూసి సొల్లు గారిస్తూ ఉంటే కనీసం అంటే వెళ్ళి ప్రశాంతంగా పోసుకోలేకపోతున్నాను. అయ్యో, నువ్వు పోసుకోవద్దని నేనా అన్నానా? అలా కాదు, ఆ రోజు తగిలిన దెబ్బల్లో ఓ దెబ్బ అక్కడ తగిలింది. ఎక్క కుదిరిందిలే. ఆ చోటే కదా నీకు అన్నిటికీ ప్రాబ్లము. నీకు ఇది పనిచేయదు గనక ఎక్కడికన్నా ఈ తీసుకెళ్ళచ్చు. ఓవర్ వర్కింగ్ కండిషనే నాకు భయమేస్తుంది. పద పద. రా. యాక్టింగ్ యాక్టింగ్. అమ్మా తల్లి, అమ్మా తండ్రి, ఏదైనా పెట్టయ్యా. అయ్యా ఆకలేస్తోంది, ఏవైనా పెట్టయ్యా. అయ్యో 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 రాఘవ, నీ బంధువులు ఎవరు వస్తున్నట్టున్నారు. ఏది ఆడుకునే వాళ్ళ? నన్ను ఊరికి ఆట పట్టించకండి. అయితే వీళ్ళు నీ బంధువులు కాదన్నమాట. మరి వీళ్ళెవరు? వాళ్ళు మనం కొట్టడానికి రెడీగా ఉన్నట్టున్నారా? అయితే మనం పరిగెత్తడానికి రెడీగా ఉండాలి. అమ్మా, అమ్మా, అయ్యా. హలో, గ్లాడ్ టు మీట్ యు. అరే, ఈ చెయ్యి నేను ఎక్కడో చూసానే. ఈ చెయ్యి ఎక్కడ నువ్వు చూచుండవు. నేను పుట్టినప్పటి నుంచి నాతోనే ఉంది. ఏదో పంజాబీ స్మెల్ వస్తుంది. పంజాబ్ లో కూడా కొన్ని రోజులు నేను అడుగు తిన్నాను. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? అది మేము బిచ్చకాలనమైనా మాకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఈ వాయిస్ నేను ఎక్కడో విన్నా. మైక్ లో వినుంటారు. అది నేను పుట్టిన కాడి నుంచి నాతోనే ఉంది. అందుకే నా మైక్ ని మొహానంటే ఇది మైక్ కాదు, ఆంథ్రాక్స్. ఆంథ్రాక్స్ ఇక్కడ రాలేదా? ఆయన రాలేదు, ఓ యాడ్రస్ వచ్చారు. అతనే మనం ఎత్తుకుతున్నామా? వాడికి గడ్డం ఉంటది. అయితే వీడై ఉంటాడు. వీడా? అయ్యే, చూడ్డానికి బాగానే ఉన్నావుగా, మరి కర్ర ఎందుకు? కర్ర పట్టుకుందా స్లిమ్ అవడానికి. అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు వచ్చిన విషయం చెప్పండి. బిచ్చగాళ్ళు అందరం కలిసి యూనియన్ స్టార్ట్ చేయబోతున్నాం. అది మంచి విషయమేగా. అందుకే అడుక్కునే చెప్పులు ఆర్డర్ చేయడానికి వచ్చాం. రాఘవ, ఈ తొట్టి గ్యాంగ్ కి 2000 చెప్పులు ఇచ్చా. ఇలా చూడండి, ఓ డౌట్ అడగనా? మీ గ్యాంగ్ లో ఎవరన్నా కొత్తగా చేరారా ఈ మధ్య? వీడా? ఈ పిచ్చాడు కాదు, మరి చూడడానికి మీలానే ఉంటాడు. ఒక 6 అడుగులు ఎత్తు, అందులో 2 అడుగులు తక్కువ. అంత పెద్ద శరీరం, చూడడానికి అందంగా ఉంటాడు. కానీ మీకు లేనిది అతనికి ఒకటి ఉంది, బుద్ధి. చూసావా, నేను చెప్పాను కదా కాదు. అది వంశపారంపరంగా రావాలి. నీకు అసలు లేనే లేదు కదా. అదేంటి? అందుకు మంచి కుటుంబంలో పుట్టుండాలి. కొట్టనా? అయ్యో, గడ్డం పోయింది. గడ్డం. వీళ్ళు పిచ్చకాళ్ళ కాదు, వీళ్ళని వదిలిపెట్టకండి. ఏయ్, ఆగండ్రా. పరిగెత్తరా. ఈ గ్రామానికి పట్టిన శాపం నశించాలంటే
ఈ గ్రామాన్ని కాపాడండి. జవాబు చెప్పండి. నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు? జవాబు చెప్పకపోతే నేను ఇక్కడే తల బాదుకొని చచ్చిపోతాను. నాగదేవతల్ని ఆజ్ఞాపించండి. ఈ గ్రామ మంచి కోసం నేనేం చేయాలి? ఈ గ్రామంతో బంధం ఏర్పడాలంటే నేనేం చేయాలి? పెళ్లి చేసుకోవాలా? ఒక పరమ బ్రహ్మచారి అయిన నేను పెళ్లి చేసుకోవాలా? ఇదే ఆ నాగదేవతల ఆజ్ఞ. ఈ గ్రామం నుంచి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలంట. మీలో ఎవరైనా నాకు పిల్లని ఇస్తారా? సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామం బాగుండటం కోసం మేము ఏం చేయడానికైనా తయారుగా ఉన్నాం. నాకు చూపించండి. ఒక బంధాన్ని చూపించండి. దేవి, ఈ వివాహాన్ని ఆపడానికి దుష్టశక్తి ఏమన్నా చేయొచ్చు. మీరు ఎవరూ భయపడొద్దు. చీకటి తొలగి వెలుగు వచ్చే కాలం ఎంతో దూరంలో లేదు. ఈ గ్రామంలో సంతోషం వికసించబోతుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. ఇందుకు నేను ఒప్పుకోను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కావాలని నువ్వు చేసిన పనే కదా ఇది. నా ఆశలు నాశనమైపోయాయి. నా జీవితం నాశనమైంది. కానీ నువ్వు సంతోషంగా ఉండడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. నువ్వు ఎవరివో, ఎలాంటి వాడివో ఈ గ్రామంలో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ గ్రామానికి రక్షకుడివి కదా నువ్వు. అందరూ మొక్కే దైవం. నీ అసలు రూపం ఏమిటో నేను చెప్తాను. బ్రహ్మానంద స్వామి లీలల గురించి అందరికీ చెప్తాను. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నా మీద నమ్మకం లేదా? వద్దు, ఇక నా దగ్గర నటించకు. నీకు బుద్ధి అనేదే లేదు. ఏది తెలివిగా ఆలోచించావు? ఏ లక్ష్యం లేని నాకు మరో జన్మం ఇచ్చిన నిన్ను మర్చిపోతానా? నీకు మాత్రమే నేనెవరని తెలుసు. పైగా నువ్వు ఒక్కదానివే నన్ను పట్టించగలవు. ఇవన్నీ తెలుసు గనకే నేను ఇంకో అమ్మాయిని ఎంచుకున్నాను. ఎందుకనుకుంటున్నావా? మిగతా వాళ్ళ మనసులో ఎటువంటి సందేహం రాకూడదనే. ఈ గ్రామంలో ఆశ్రయించిన నిన్ను పెళ్లి చేసుకుంటే అందరూ సందేహిస్తారు. ద్రోహం గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇదంతా మనం మంచి కోసమే చేస్తున్నాను. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కదా? ఊరందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నేనెంతో ఆశపడ్డాను. నేను ఒక ఆడదాన్నే కదా. దయచేసి నన్ను మోసం చేయొద్దు. లేదు, నేను నిన్ను మోసం చేయను. నేను ఎంచుకున్నది వేరే అమ్మాయి అయినా పెళ్లి చేసుకోపోయేది నిన్నే. నువ్వే నా భార్య.
అయ్యో మన భార్గవికి ఇటువంటి దుస్థితా? భార్గవిని ఎవరో మోసం చేశారేమో. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? పోలీసులేమి ఇక్కడికి రావక్కర్లేదు. ఓం భగవతి. అంతా నాకు తెలుసు. జ్యోతిష్యం నిజమవుతుంది. సైతాన్ కోపం ఇంకా తగ్గలేదు. శుభకార్యాల్ని అడ్డుకోవడానికి ఆత్మలు తిరుగుతున్నాయి. నాగదేవత చెప్పిన ఈ వివాహం వెంటనే జరగాలి, లేకపోతే ఈ గ్రామం నాశనమవుతుంది. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగాయని నువ్వు సంతోషించొద్దు. భయపడొద్దు. అబ్బసుకునం మంచి విషయం జరగడానికి ఒక అరిగురి. స్వామి, నన్ను ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని కాపాడటానికి నువ్వు నా భార్యగా ఉండాలని దేవుడే ఆశపడ్డాడు. మనం ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. మీరు మాత్రమే ఇంకా నన్ను కాపాడగలరు. ఆ ఆత్మని ఆపి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి. ఈ మంత్రాలేవి ఉపయోగపడవు. ఆ ఆత్మను నియంత్రించే కాలం గడిచిపోయింది. ఆయుష్ విషయంలో కూడా బ్రహ్మరాత తారుమారైంది. మనం చనిపోవాల్సిందే. ఓ అఘోరా, నాకు శక్తినివ్వు. ఈ మాల ఉన్నంత వరకు ఏ శక్తి నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను అడిగింది తప్పైతే నన్ను క్షమించండి. మీ శక్తి నేను పొందడానికి నేనేం చేయాలి? శభాష్, ఇంతవరకు నన్ను ఎవరూ ఇలా అడగలేదు. నువ్వు నాకు బాగా నచ్చావు, చాలా బాగా నచ్చావు. నువ్వు నాలాగా శక్తివంతుడు కావాలంటే వచ్చే పౌర్ణమికి ఈ అఘోరాకి నువ్వు నరబలి ఇవ్వాలి. తర్వాత నువ్వు పూజ చేసినా పిలిచినా కూడా
ఆ ఘోర ఆశీర్వాదం నీకు లభిస్తూనే ఉంటుంది. భయపడకు, ధైర్యంగా ఉండు. అప్పుడే నిజంగా నువ్వు నా శిష్యుడు అవుతావు. నా దగ్గర ఉన్న శక్తులన్నిటినీ నీకే ఇస్తున్నాను. అప్పుడే మోక్షం కలుగుతుంది. ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం. ఆ ఆ ఆ ఆ నాకేం తెలీదు, నన్ను నీ చంపొద్దు. శక్తులని ఉపయోగించి నా లక్ష్యానికి అడ్డుపడకు. తెలుసు, నువ్వు వస్తావని నాకు తెలుసు. నన్ను నాశనం చేయాలనుకుంటే 7 జన్మలకి నేను నీకు నరకాన్ని నువ్వు చూపిస్తాను. నన్ను భయపెట్టలేవు. నాశనం చేస్తా నిన్ను. లేదు, నీ వల్ల అది కాదు. ఓ అఘోరా, నాకు శక్తి నువ్వు, నన్ను కాపాడు. ఏ మంత్రము నన్ను నాశనం చేయలేదు. నా లక్ష్యం నెరవేరిన తర్వాత నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నన్ను ఇబ్బంది పెట్టద్దు. వదలను, నేను నిన్ను వదలను. నేను మళ్ళీ వస్తాను. పొలవనా పోయింది. అలా కాదు, ఈ విషయం చెడిపోయింది. పనిలో ఉంటే భయపడతావేంట్రా? మీరు చాలా ధైర్యవంతులు కదా. అవును కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే. వీరయ్య, అదన్నీ వదిలే. పెద్ద సమస్య అయింది. మన ఊర్లోకి పోలీసులు వచ్చారు. ఇప్పుడు దాకా పోలీసులు ఎవరైనా వచ్చారా? ఇక్కడ జరిగిన హత్య గురించి తెలిసిందా? అయితే మొత్తం మీద ఏదో ఉంది. పద వెళ్ళి చూద్దాం. వాళ్ళు ఉండేది ఇంకడేనా? సమస్య ఏంటని తెలియదే. ఇతను నేను కోటలో చూసానే. అవును, సంతలో చూశాను. సిఐడి భయపడు. చాలా భయపడిపోయాను. పోలీసులు మనకి స్నేహితులు. జరగరా ముందు ఇక్కడి నుంచి పోరా. నిన్న పంజాబీ, అంతకు ముందు రోజు బిచ్చగాడు, ఈ రోజేమో పోలీసు. మొక్క మీద కొట్టే ఒరిజినల్ పోలీసులు అనవసరంగా మాట్లాడావు అనుకో. నీకు లైసెన్స్ ఉందా? ఏ లైసెన్స్ ఉంటే చూపించు. మర్యాదగా మాట్లాడకపోతే నాలుక చీరేస్తా. రేయ్, అరే దొంగ ఏంట్రా? రాస్కెల్. రేయ్, ఏంట్రా? 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 ఓవర్గా వాగుతున్నావు. కొట్టకు రారే, కొట్టకు. నేను ఒకటి అడగనా? ఇంతకు ముందు పోలీస్ గా పనిచేశారా? ఎలా కనిపెట్టావు? అచ్చం పోలీసుల కుమ్మారు. మీ వెనకాల గుమ్మితే నాకు కడుపు తుప్పేసింది. దూరంగా ఉండు. ఇటా ఈ కర్ర ఎందుకురా? పాములు పట్టుకుంటాగా.
పక్కొచ్చి నుంచో ఎల్లెళ్ళు గాలి వదలరా. ఈ రోజు పోలీస్ వేషం వదిలేస్తే రేపే వేషం వేస్తావు. నేను మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఏది చూపించు. జై జై అయ్యో పరిగెట్టు పరిగెట్టు. ఈ ట్రిక్ మంద కదా. అవును కదా. అయ్యో అందరికి తెలిసిపోయింది. మ్యాజిక్ ఎలా ఉందా? ఈ మ్యాజిక్ నువ్వు ముందే చూపించుకుపోయావా? అప్పుడే పారిపోయే వాళ్ళం. నాకు జ్ఞాపకం చేస్తాగా. పరిగెట్టు పరిగెట్టు. అక్కకి పెళ్ళైపోయింది కదా, అన్ని కష్టాలు తీరిపోయాయి. ఇక మన పెళ్ళి ఎందుకు ఆలస్యం చేయాలి? వెంటనే పెళ్లి చేసేసుకుందామా? నాన్న ఒప్పుకోడా? నువ్వు మగాడివేగా, నువ్వే నాన్నతో మాట్లాడి ఒప్పించు. ఎవరి కోసం పెళ్లి చేసుకుంటున్నావు? మీ నాన్న కోసమా లేకపోతే నీ కోసమా? అయితే కళ్ళు మూసి తెరిచేలోపు నాకు ముద్దు పెట్టాలి. తొందరగా ఇవ్వు. అసలే ఆలోచిస్తున్నావు, తొందరగా ఇవ్వు. హే వదులు, ఎవరైనా చూస్తారేమో. సూర్య ఆ? ఏయ్ ఏంట్రా? ఓం భగవత్. ఎన్ని రోజులుగా ఈ బంధం నడుస్తుంది? స్వామి అది అక్కర్లేదు, అన్నీ నాకు తెలుసు, ఈ స్వామికి తెలుసు. వెళ్ళు. ఈ గ్రామం అంతరించిన సంగతి నరికేస్తాను నిన్ను. నిన్ను నరుకుతాను చూడు. కొట్టద్దు, దయచేసి నా మాట వదిలేయ్. అయ్యో, ఏయ్, వదులు, నన్ను వదులు. వాడిని చంపాలి. వదులు, కొట్టద్దు. నన్ను వదలండి. ఎలాగైనా వాడిని నరకాలి. నేను వాడిని చంపాలి. నన్ను వదలండి. ఎలాగైనా వాడిని ఈ రోజు నరకాలి. తప్పుకోండి, అందరూ తప్పుకోండి, తప్పుకోండి. ఒకసారి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకో. నేనా 100 సార్లు ఆలోచించాను. ఎన్నో సంవత్సరాలుగా చుప్రనే కదా అక్కడ ద్వీపాన్ని వెలిగించేది. ఇప్పుడు అతన్ని వద్దని చెప్పడం. ఈ ఊరు వాళ్ళ యొక్క కలలు, ఆ విగ్రహం నా కొడుకు వల్ల అది నాశనం అవటానికి వీల్లేదు. చుప్రను ఒక అమ్మాయిని ప్రేమించడం ఎంత తప్పు అంటారా? నీకు తెలుసు కదా, కొన్ని సంవత్సరాల క్రితం అమ్మవారి గుడి ముందు తల పగిలి ఉన్న ప్రేమికుల జంట కదా. ఆ శాపాన్ని ఇంకా ఈ ఊరు జనాలంతా అనుభవిస్తున్నారు. ఇక మీదట కూడా ఇలా జరగాల. రేపు మాఘమాసం 15 నేను రేపు విగ్రహానికి దీపం పెడతాను. మీరందరూ అంగీకరిస్తారా? అంగీకరిస్తారు కదూ? మీరు చెప్పిన దాన్ని మేమెవరం కాదనలేం కదా. ఎవర్రా ఇది అందాల ఓణి? చీకట్లో సరిగ్గా కనపడడం లేదు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఏంటి పాప ఒంటరిగా? బస్సు కోసం చూస్తున్నా. ఇప్పుడు 11:30 అయింది. ఈ రూట్లో వెళ్ళే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. ఉదయాన్నే వచ్చే బస్ అయినా పర్వాలేదు నాకు. ఆ, ఇక్కడ లాడ్జ్ ఏమైనా ఉందా? ఇక్కడ ఒకటి ఉంది, కానీ అది మూసేసారు. అదేంటి? ఎందుకంటే ఆ ఓనర్ చచ్చిపోయాడు. నేను ఇప్పుడే చూశాను. అతను ఓనర్ కాదురా బండ. అలాగే. నువ్వు ఈ రాత్రి ఎక్కడో చోట ఉండాలి, అంతే కదా? నేను చూసుకుంటాను. నా ఇల్లు ఇదిగో ఈ పక్కనే ఉంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటదేమో. ఏ ఇబ్బంది లేదు. అయ్యా ఓన్లీ బ్యాచులర్. అటాచ్డ్ బాత్రూమ్ ఏమీ లేదు. ప్రాబ్లం లేదు. ఇక్కడ వాళ్ళంతా చాలా మోసగాళ్ళు అని విన్నాను. మోసగాళ్ళ? అది నేనుడుగా. నీకు ఆ భయమే లేదు. నువ్వు ధైర్యంగా రా. ఈ రోజు రాత్రి మా ఇంట్లో పడుకుని ఉదయాన్నే రెడీ అయ్యి ఇక్కడికి రా, సరేనా?
రే గణేష్, నువ్వు ఇంటికి వెళ్ళి నేను దీన్ని పడుకోబెట్టి ఉదయాన్నే వచ్చేస్తాను. అన్నయ్య ఏదైనా సమస్య అవుతా సమస్య ఏంట్రా? నేనేం దీన్ని పెళ్లి చేసుకోబోతున్నానా ఏంటి? అది కాదు, చూస్తాకి మంచి కుటుంబం అమ్మాయిలా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. అపశకున పక్షుల వాక్కు తన ముఖం మీద ఐటమ్ అని రాసి ఉందిరా. నేనేం చదవటానికి అవ్వదు. నువ్వు స్కూల్కి వెళ్ళలేదు కదరా. ఆ, అలా అయితే నేను రానా? ఏంటి ఇంకా నయ్యం? ఆ, ఆ. అయ్యా ఉయ్యాల తట్లో బుల్లాడండి. అవును, నేను వయసుకొచ్చాను. ఆ, సరే నువ్వు పని చేయి. ఇప్పుడు వెళ్ళి ఆ. 2 గంటల తర్వాత రా. అలాగే మీ పని జరగని. సరే వెళ్ళి. సరే, నేను వెళ్ళొస్తాను. ఎక్కు, నా సైకిల్ వెనకాల ఎక్కు. జాగ్రత్త కూర్చో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉత్సవానికి వచ్చాను. నీ పేరేంటి? సుహాసిని. ఆహా, చక్కని పేరు. నిన్నెక్కడో నేను చూసానే. నేను నిన్ను చాలా సార్లు చూశాను. పోయిన ఉత్సవంలో నేను ఒక చీర కొన్నాను. నీకే కలర్ ఇష్టం? తెలుపు. నాకు కూడా. కొన్ని సినిమాల్లో తెల్ల చీర కట్టుకుని దెయ్యం వస్తుంటే చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, నువ్వు కూడా అలా తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తే చూడాలనుంది. ఒకసారి కట్టుకుంటావా? టైం వేస్ట్ చేయొద్దు, త్వరగా వెళ్ళు. నాకంటే కంగారుగా ఉంది. నువ్వు త్వరగా లోన్కి వెళ్ళు. ఇక్కడ ఎవరూ లేరు కదా? చే, ఇక్కడ ఎవరు ఉండరు. ఏంటి మల్లెపూలు ఎంత వాసన వస్తున్నాయి? అవి నేను పెట్టుకున్నాను కదా. నువ్వేం భయపడకు, ఇక్కడ కుక్కలే ఉండవు. ఈ రోజు ఏంటో తెలియదు, ఒకటే అరుపులు. పద. ఇక్కడ పాలు పళ్ళు ఏమి లేవు, సరుకు మాత్రమే ఉంది. కూర్చో. తలుపు వేసేసుకోవచ్చు. సంతోషమేగా? బావా, నాకు ఇదంతా అలవాట్లేదు. నాకు అలవాట్లేదు. నేను ఇంతకుముందు అన్నాను కదా. నాకు సిగ్గేస్తోంది. ఓ పని చేద్దాం, నేను కళ్ళు మూసుకుంటాను ఇలా. నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు. త్వరగా కానివ్వు, టైం అవుతోంది. నేను కళ్ళు తెరవను. ఈ బట్టన్ ఒకటి ఊడ్చావదు. బావా భలే అందగాడి. వస్తున్నా. ఆగు. ఏంటి నువ్వు ఇంత మెత్తగా ఉన్నదాను, ఇలా గట్టిగా మారిపోయావు? నేను నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాను, చూస్తూ ఉండు. భార్గవి, అయ్యో అయ్యో భార్గవి, భార్గవి నన్ను చెగు, నన్ను చెగు, నన్ను వదిలే, నన్ను వదిలే, అయ్యో అయ్యో కాబట్టి. అన్నా, అన్నా, పని అయిపోయిందా? నేను వెళ్ళా? ఏ చెమటలు పడుతున్నాయి? ఫ్యాన్ లేదు కదా. నాకు ఫ్యాన్ వద్దు. అయ్యో, అన్నా, డబ్బులు ఏమైనా ఇవ్వాలా? లేదు, ఫ్రీయే. అయ్యో, ఫ్రీయా? అన్నా, ఇప్పుడు వద్దు, రేపు ఉదయం వస్తే చాలు. ఎదురు చూడదు, రేపు వస్తాను. ఎవరైనా వచ్చి కాపాడండి.
ఎందుకు చలపతి నన్ను ఈ సమయంలో రమ్మన్నావు? అందరికీ మన గురించి తెలిసిపోయింది. నాకు భయంగా ఉంది. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వేంటి మౌనంగా కూర్చున్నావు? స్వామి మీరిక్కడ? నీ ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉన్నాను. నాకు నీ మీద చాలా ఆశ. స్వామి నన్నేం చేయకండి. నువ్వు నాకు కావాలి. నేను ఆశపడింది ఎప్పటికీ వదులుకోను. స్వామి ఏం మాట్లాడుతున్నారు? నేను వెళ్ళిపోతాను. త్వరగా రా. మెల్లగా మెల్లగా. వదలండి నన్ను. అక్కడికి తను వచ్చి ఉంటానంది. తను వచ్చేసి ఉంటుంది. మనం ఎదురు చూస్తే ఇక్కడ ఉందాం. రారా, త్వరగా రా. నిజంగా నిజంగా నేను చెప్పానురా బాబు, శ్రీదేవి ఇప్పుడు వస్తుంది, రాకుండా ఉండదు. ఈ కుండలో బొక్కుందిరా. అయ్యో మీ నాయన వస్తున్నాడు. పరిగెత్తురా పరిగెత్తు. బహుదూరపు బాట సారి ఇటు రావోయ్ ఒక్కసారి. పైన మెచట కోయి నీ పైన మెచట మనం ఇలాగే కోయి. నడుచుకుంటూ వెళ్తే చావు ఖచ్చితంగా వస్తుంది. నా కుటీరమిదేనోయి నీతో పని లేదోయి. అది ఎలాంటి దయమును కూడా నేను ఖచ్చితంగా ప్రేమిస్తాను. దానివల్లే నువ్వు నాకు బాగా నచ్చావు. సరే అది ఉన్నాయి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను మీకు తోడుగారానా? ఏయ్ నాకు ఎవరి సహాయం అక్కర్లొద్దు. నేను అమ్మ గర్భం నుంచి నేను ఒక్కడనే కదా వచ్చాను. పోయేటప్పుడు కూడా ఎవరు రారు. ఒంటరిగానే పోవాలి. అయితే మీరు ఒంటరిగానే వెళ్ళండి. నేను ఇంటికి వెళ్తాను. మళ్ళీ అర్ధరాత్రి పయన మెచటనోయి పెను తుఫాను వేసెనోయి. ఏయ్ వదలరా. ఎంతసేపు ఎదురు చూసేది? రావుకాలం వచ్చేస్తుంది, ముందు దీపం వెలిగించాలి. పెద్ద ఆయన ఎప్పుడు మాట తప్పరు. రే ఏంట్రా మీ నాన్న చంపేసావా? ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నారు? అవును మరి, తండ్రి కొడుకులకు అస్సలు పడి చావదు. ఇతన్ని దీపం వెలిగించొద్దన్నందుకు కోపం ఉంది. మా సూర్య గురించి తప్పు చెప్పకండి, వాడు చాలా పాపం. నేనేం తప్పన్నాను? ఉన్నదే కదా. స్వామి గారు వచ్చుంటే పరిష్కారం చెప్పేవారు. ఓం భగవతి. ఒక చెడ్డ విషయం నా దృష్టిలో తెలుస్తుంది. దీపాన్ని వెలిగించడానికి ఇంత ఆలస్యం ఎందుకో? దీపాన్ని వెలిగించాల్సింది పెద్ద ఆయన ఏమో ఇంకా రాలేదు. తెల్లారిన తర్వాత ఆయన ఎవరూ చూడలేదు. ఓం భగవతి. ఆత్మకి వినాశనం లేకపోయినా శరీరానికి ఉంది. అతనెప్పుడు ప్రాణాలతో లేడు. అతనెక్కడున్నాడో నాకిప్పుడే చూపించు. దీన్ని తవ్వితే నిజం బయటకొస్తుంది.
రేయ్, సొంత తండ్రిని చంపేసి నాటకం ఆడుతున్నావా? నేను అప్పుడే చెప్పానుగా. ఓం భగవతి. ఆ రోజు చలపతి ఏడిసింది చూస్తుంటే నా కళ్ళలోనే ఉందిరా. వాడే పెద్ద ఆయన్ని చంపుంటాడని నేను అనుకోవట్లేదు. నాకు అనుమానంగానే ఉంది. సొంత తండ్రిని చంపే అంత దుర్మార్గుడు కాదా? చలపతి పాపం, చాలా పాపం. వాడి గురించి నాకు బాగా తెలుసు. దీనికి అంతటికీ కారణం ఆ స్వామి అయి ఉంటుంది. స్వామి ఈ గ్రామానికి రక్షకుడు కదా. స్వామి చేసుంటాడా? అలా అయితే పోలీసులు కంప్లైంట్ ఇవ్వద్దని ఎందుకు చెప్పాడు? అన్నయ్య చెప్పేదే కరెక్టు. తర్వాత ఏం చేస్తారన్నా? రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఓం భగవతి. సందేహం, అనారోగ్యం. నా ఆరోగ్యం బాగానే ఉంది. నీ గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది. నీ మనసులో ఉన్న దుష్ట ఆలోచన నాకు తెలుసు. ఎక్కడ? నువ్వు ఒప్పుకోటానికి భయపడుతున్నావు. అర్ధరాత్రి మీ ఇంటికి పక్కన ఉన్న 12 అడుగులు దాటి 2 అడుగులు తవ్వావంటే నీకు పట్టిన దుష్టశక్తి వదిలి వెళ్ళిపోతుంది. ఓం భగవతి. ఎన్ని అడుగులు? 12 అడుగులు. 12 అడుగుల తర్వాత నాదేంటి? ఈయనకేమన్నా పిచ్చామా? అర్ధరాత్రి మీ ఇంటికి పక్కన ఉన్న 12 అడుగులు దాటి 2 అడుగులు తవ్వావంటే నీకు పట్టిన దుష్టశక్తి వదిలి వెళ్ళిపోతుంది. 12 అడుగుల తర్వాత 2 అడుగులు తవ్వితే ఏం దొరుకుతుంది? ఆయనకి నిజంగా పిచ్చేమో. అది కూడా ఈ అర్ధరాత్రిలో ఏం దొరుకుతుందేమో. ఆ స్వామి చెప్పింది ఏంటి? ఆ పొదల్లో ఏమన్నా ఉందా? సరే, వెళ్ళి చూద్దాం. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. దేవుడా, ఒక 5 కేజీలు బంగారం దొరకాలి. అయ్యో అయ్యో, దెయ్యం దెయ్యం తల! అమ్మో, నన్ను కాపాడండి! అయ్యో, దెయ్యం తల తగులుతుంది! అయ్యో అయ్యో, పుర్రి పుర్రి! అయ్యో అయ్యో అమ్మయ్య, ఇంకా నెయ్యం! అయ్యో అమ్మయ్య, పోయింది. బాగా నవ్వుతుంది. ఒకటి, 2, 4, 5, 3, 2, 3. అయ్యో, మర్చిపోయాను. చిచ్చి చిచ్చి చిచ్చి. ఇప్పుడు మళ్ళీ లెక్క పెట్టాలి. 2, 3, 1, 4, 7,
9 10. ఓ పురితల వెళ్ళడం చూసారా? దెయ్యం తల. వీడికి పిచ్చా? ఎవరు రాడు? మీరా స్వామి? నమస్కారం. నేను అనుకున్నాను మీరు గుండు గీయించుకున్నారని. ఇది కరెక్ట్. నేను ఆ 12 అడుగుల దగ్గర తెగ వెతుకుతున్నాను, ఇప్పుడు దాకా దొరకలేదు. ఇలా చూడ స్వామి, ఆ 12 అడుగులు కొంచెం తగ్గించి 15 అడుగులు చేస్తారా? అమ్మయ్య, ఈసారైనా దొరికితే నాకు అదే చాలు. 2 4 3 5 1. అయ్యో, మర్చిపోయాను, లెక్క మొత్తం మర్చిపోయాను. నేను ఇప్పుడు ఎక్కడ ఆపాను? 7 9 3 10 11 2 3 8 6 3. రేయ్, ఎవడ్రా అది? అక్కడ పొమ్మని చెప్పానా? ఓహో, గోర్ఖా లేదు, మేము పోలీసులు. ఓ పోలీసా? అయినా పర్లేదు, వేస్తే చెప్తారు. ఏంటి? ఓ బుజ్జన్నయ్య, మా దగ్గర నుంచి ఒకడు పారిపోయాడు. అతన్ని పట్టుకోపోతే మా ఇద్దరి ఉద్యోగం పోతుంది. మా ఇద్దరి కుటుంబాలు పస్తులుంటాయి. గుర్తులు ఆ గుర్తులు చెప్తా. ఒక 6 అడుగుల ఎత్తు, చూడ్డానికి బలవంతుడులా, జుట్టు నలిపే కదా? అవునవును. అతనే. సూపర్ సూపర్, మన ప్రమోషన్. నేను చూశాను, కానీ నేను చెప్పానని ఎవరికి చెప్పకూడదు. నిజంగా ఎవరికీ చెప్పం. ఒట్టేయ్. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోము. ఓకే, కొంచెం తప్పుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క అడుగు అయ్యో. ఎందుకు? మనకేం ప్రాబ్లం లేదు కదా. నేను అనేది అది కాదురా, అడుగు లెక్కేసుకుంటూ వెళ్ళాలి. రండి ఇదా? రండి. 12 అడుగుల వరకు కూడా ఉండాలి. మేమునా? ఆ. రండి రండి. 2 2 3 5 4 5. 4. అయితే మొదటి నుంచి రా. ఐదే ఐదే 5. అవును, అదే ఐదే. 5 6 7 నాలుగా? 2 3 7 9 10 8. రండి. అతను ఇక్కడే ఉన్నాడు, సైలెంట్ గా రండి. అలాంటి ఇలాగ సంఖ్యలు ఉన్నాయిగా. మా 2 కుటుంబాలని మీరే కాపాడబోతున్నారు. అడుగో. నువ్వు చెప్పిందంతా నిజమా? అవునక్క, పెద్దయిన్ని భార్గవిని చంపింది ఆ స్వామియే. ఇక ఈ గ్రామాన్ని నాశనం చేసేస్తాడు. నాకొక విషయం తెలియాలి. నేను విన్నదంతా నిజమా? నీకు ఏం తెలియాలో నా జ్ఞాన దృష్టిలో చూస్తాను. నీకు తెలియాలి కదా, సాతాను ఉన్న నీ సహోదరుడు కళ్ళకి నేను చంపిన హంతకుడే. కామం తలకెక్కి తనని అనుభవించాలని కామముగుల తనకిప్పుడు నన్ను చూస్తే విసికేస్తుంది. పాపం, ఇది తను తెలిసే చెప్పలేదు. తనలో ఉన్న దయ్యం చేసిన పని. నువ్వు నన్ను నమ్మట్లేదా? స్వామి, క్షమించండి. నిజం తెలిసిన వాళ్ళు క్షమాపణ అడిగేది అది చాలా పెద్ద తప్పు. ఓం భగవతి. ఇప్పటి వరకు ఆయన చేసింది చాలు. గుళ్ళో దీపం వెలిగించకపోతే నాశనం అయితే పోనీ. అయితే స్వామి సరిగ్గా చెప్పారు. ఏంటి సరి? వాడందరినీ నాశనం చేసి గాని ఇక్కడి నుంచి వెళ్ళడు. వాడొక దుష్టుడు. ఎంత దుర్మార్గుడైనా అతను నా మెళ్ళో తాళి కట్టిన భర్త, నా పాలిట దేవుడు. స్వామి చెప్పిందంతా నిజమేనా నాకు అర్థమైంది. నీ శరీరంలో ఏదో దుష్టశక్తి ప్రవేశించింది. నువ్వు వెళ్ళకపోతే చెప్పు, నేనే వెళ్ళి దీపం వెలిగిస్తాను.
అమ్మా ఏం జరిగిందమ్మా నీకు? గుళ్ళో దీపం వెలిగించడం ఒక్కటే గుర్తుంది. నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఉంటామే మేము చూసాం. ఏదైనా చూసి భయపడితేనే ఇలా జరుగుతుంది. దేవి, నా కూతురికి ఏమి జరగకూడదమ్మా. అనుభవం నుంచి గుర్తింపు తెలియడానికి మొదలుపెట్టింది. పౌర్ణమి రోజు దగ్గరికి వస్తుంది. అమ్మని శాంతి చేయడానికి సమయం వచ్చింది. రాధా, ఏం జరిగింది? సామి, ఏంటి? కొంచెం మంచినీళ్ళు. అమ్మాయి రాధికా, ఏంటమ్మమ్మా? సామి కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా. సరే అమ్మమ్మా. మీరెందుకు ఈ మాల వేసుకున్నారు? దాన్ని తీసేయండి. చాలా శక్తివంతమైన మాల ఇది. ఏ శక్తి నన్ను ఏమీ చేయలేదు. మీరే గ్రామాన్ని కాపాడేందుకు వచ్చిన దేవుడు కదా. నేను మనిషిని మాత్రమే. మావయ్య,
బాగా ఆలోచించిన తర్వాతే ఈ లెటర్ రాస్తున్నాను. అతను ఒక అయోగ్యుడు, మనల్ని రక్షించడు, ఈ గ్రామాన్ని నాశనం చేయకుండా వదలడు. నేను నిజం చెప్పినా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అందరూ నన్ను ఒంటరి చేశారు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే దీన్ని నువ్వు నమ్మాలి. మీ నాన్నని చంపింది వేరే ఎవరో కాదు, ఆ దుష్టుడే. ఇదంతా నిజం. నీ ప్రేయసి చెప్పింది నమ్మవా? నా మాట నమ్ము. ఇట్లు నీ ప్రేయసి శ్రీదేవి. ఏంటి? ఏమైంది? ఏమైంది దీనికి? దృష్టి శక్తి దీన్ని ఆవహించింది. వదిలిస్తా, తప్పకుండా వదిలిస్తా. ఏమిటి దేవి, నా
పిల్లల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు అమ్మా? అన్ని కష్టాల్ని భరించి నీకు పూజ చేస్తాను. నాగదేవతల్లారా, చెప్పండి మీకేం కావాలో. మీరు ఏం అడిగినా ఇస్తాను. నా ప్రాణం కావాలా? నీకు బలి ఇస్తాను. పండుగని మంచిగా జరపాలి. ఇంకా ఎవరు ప్రాణాలని కావాలి? చెప్పు, ఇస్తాను. ఎవరు నీకు కావాలి? ఏంటి, ఒక కన్యస్త్రీని బలివ్వాలా? చెప్పు, ఇస్తాను. ఎవరు కావాలి? ఎవరు కావాలి నీకు? నాకు చూపించు. నాగదేవతుల్లారా, ఎవరో చూపించండి. బలివలసిన కన్నికని చూపించండి. ఒకవేళ మనమందరూ ప్రాణాలతో ఉండాలంటే నరబలి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకూడదు. ఆ అమ్మాయిని ప్రాణాలతో చెప్పిన పుణ్యమంతా నాకొద్దు, మన ఎవరికి సరేలే. వద్దు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దేవుడి శాపానికి గురవకరా. అది సరేలే. అది స్వామి చెప్పేది కాదు, అమ్మోర్ తల్లే చెప్పిస్తోంది. నువ్వు చెప్తే సరే. మనల్ని కాపాడటానికి ఒక రక్షకుడు వస్తాడని చెప్పినందువలన సాక్షాత్ ఆ ఈశ్వరుడే స్వామి రూపంలో వచ్చాడనుకో. నువ్వు చెప్పేది సరే. అది సరి, ఇది సరే అన్న. ఏదిరా సరి? ఏదిరా చెప్పబోతున్నావు? నువ్వు చెప్పేదే సరి. స్వామీజీ సాధారణ మనిషి అయితే నరబలి గురించి చెప్తారా? అతను దైవ స్వరూపమే. ఏం చెప్పినా సరే ఈ విషయంలో నాకు ఇష్టం లేదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఎప్పుడూ ఈ గ్రామం కరువులోనే ఉండాలంటావా? దుర్మరణాలు ఇంకా జరగాలంటావా? ఎన్నేళ్లైంది మన ఊర్లో జాతర చేసి? దేనికైనా ఒక అర్థం ఉండాలి కదరా. ఈ గ్రామంలో రోజుకొకడు చస్తా ఉండటం కంటే మనమే తెలిసి అమ్మవారికి ఒక నరబలిని ఇచ్చేసామంటే బాగుంటుంది అనుకుంటా కదరా. నరబలి ఇద్దాం, ఈ గ్రామం బాగుపడుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు, చలపతి తప్ప.
తను చెయ్యి వదలండి. ఒక కన్నె పిల్లని బలివ్వాలని మీరు అడిగారు. ఇప్పుడు తను కన్నె కాదు, ఇప్పుడు తను అతని భార్య. కన్నిక కంటే ఎక్కువ నరబలియే. అది జరిగి తీరాలి. అమ్మా అమ్మా Oh!